హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ప్లానెట్ స్పార్క్ కంపెనీ వాళ్ళు వర్చువల్ ఇంగ్లీష్ ట్యూటర్ జాబ్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. ఇవి వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనికి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 4 to 6 lakhs per annum అయితే శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు మినిమం 35,000 to 40,000 వరకు మీకు మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి రిమోట్ వర్క్ అనమాట. ఇంటి నుండి వర్క్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ ఇండియా అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు వచ్చేసి 150 ఓపెనింగ్స్తో అయితే వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే మీరు చేయాల్సిన వర్క్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కండక్ట్ డెమో క్లాసెస్ యాజ్ పర్ ది ప్లానెట్ స్పార్క్ కంటెంట్ అండ్ మెథడాలజీ అనమాట. ప్లానెట్ స్పార్క్ కంటెంట్ అండ్ అలాగే మెథడాలజీకి సంబంధించి డెమో క్లాసెస్ని అయితే మీరు కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఎన్ష్యూర్ అమేజింగ్ డెమో ఎక్స్పీరియన్స్ ఫర్ ది చైల్డ్ అండ్ పేరెంట్ అనమాట. చిల్డ్రన్స్ అలాగే పేరెంట్స్కి మీరు అమేజింగ్ డెమో ఎక్స్పీరియన్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే కండక్ట్ రెగ్యులర్ క్లాసెస్ పోస్ట్ ఎన్రోల్మెంట్ యూజింగ్ ఇన్ హౌస్ కరికులం అనమాట. మీరు రెగ్యులర్ క్లాసెస్ని అయితే కండక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎన్ష్యూర్ టైమ్లీ ఫీడ్బ్యాక్ టు ది చైల్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్ టు ది షెడ్యూల్ ఫర్ ది డెమో యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ క్లాసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిహేవియరల్ అట్రిబ్యూట్స్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ టీచింగ్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అందులో బోత్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. ఎబిలిటీ టు బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ ది చైల్డ్ అండ్ లర్నర్ అండ్ మేక్ ది క్లాస్ ఫన్ బేస్డ్ లెర్నింగ్ ఉండాల్సి ఉంటుందన్నమాట. మీరు వచ్చేసి చిల్డ్రన్స్తో స్ట్రాంగ్ రిలేషన్షిప్ని అయితే మీరు బిల్డ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క క్లాసెస్లో మీరు ఫన్ బేస్డ్ లెర్నింగ్ని అయితే మీరు చిల్డ్రన్స్కి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఫన్ బేస్డ్ లెర్నింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్ సేవీ అండ్ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. విల్లింగ్ టు వర్క్ 6 days ఇన్ ఏ వీక్లో మీరు 6 days అయితే వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది. షుడ్ బి అవైలబుల్ ఆన్ సాటర్డే అండ్ సండేస్. నెక్స్ట్ వచ్చేసి విల్లింగ్ టు ఇన్వెస్ట్ 3 to 4 hours టీచింగ్ అవర్స్ అయితే మీకు ఎవ్రీడే అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు పర్ డేలో 3 to 4 hours అయితే టీచింగ్ అయితే చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అట్లీస్ట్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంగ్లీష్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ ఫ్రమ్ BA అండ్ MA ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఎలిజిబుల్ వితౌట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎవరైతే BA MA చేసుంటారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. సో మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. షుడ్ యూ హ్యావ్ గుడ్ వైఫై అండ్ ల్యాప్టాప్ విత్ వెబ్ క్యామ్ అనమాట. మీ దగ్గర ల్యాప్టాప్ ఉండాల్సి ఉంటుంది అండ్ అలాగే వెబ్ క్యామ్, వైఫై అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే సో మీ యొక్క ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్లో అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, ఎక్స్పోజర్ టు టీచింగ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. షిఫ్ట్స్ యూ కెన్ ఆప్షనల్ ఫర్ మీరు ఇండియా కిడ్స్కి అయితే 3 PM to 11 PM వరకు. సో ఇలా మీరు టైమింగ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. లేకపోతే 6 PM to 11 PM ఇలా మీకు మీ ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీరు వర్క్ అయితే చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. సో లేకపోతే ఇంటర్నేషనల్ కిడ్స్కి అయితే ఇక్కడ డిఫరెంట్ టైమింగ్ అయితే ఉందన్నమాట. సో మీ చాయిస్ అది. అండ్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే మీరు పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు. ఫ్రీలాన్స్ హోమ్ బేస్డ్ జాబ్ అనమాట. మీకు పార్ట్ టైం వర్కింగ్ అంటే 3 to 4 hours పర్ డేకి వర్క్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎనీ డాక్టరేట్ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మీ యొక్క క్వాలిఫికేషన్ వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్కి సెట్ అయితే కనుక మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేసి మీకు ఈ యొక్క జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోండి. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.